చూసారు కదా మనాలి. ఇదే మన బ్యూటిఫుల్ మనాలి అన్నమాట. సో భలే ఉంది వ్యూ. చాలా చాలా బాగుంది. హా, అలసిపోయాము మనుషులు నడిచి నడిచి నడిచి. సో వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ ఐ హోప్ ఇప్పటికీ మీలో చాలా మంది మనాలి వచ్చి ఉంటారు. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మీరు ఏ సీజన్ లో వెళ్ళారు? మనాలి వెళ్ళడానికి ఏ సీజన్ బెటర్ గా ఉంటది? అన్ని కూడా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. బట్ నేనైతే మేలో వచ్చానమాట. ఎందుకంటే మనకి అటు ఏపీ, తెలంగాణ అటు సైడ్ అంతా కూడా మే అనేసరికి చాలా హాట్ హాట్ గా ఉంటది కాబట్టి అట్లా చిల్ అవ్వాలి అంటే ఈ సీజన్ లో మనాలి బెస్ట్ అనిపించింది. సో కాస్త రిలాక్స్ అవుదాం, వర్క్ స్ట్రెస్ నుంచి బయటకు వద్దామని చెప్పి మనాలి వచ్చామన్నమాట. సో ఫైనల్ గా మాకైతే సూపర్ గా అనిపించింది. ఇక్కడ వెదర్ అయితే ఓకే, మేలో రావడానికి పర్ఫెక్ట్ గా అనిపించింది నాకు. ఎందుకంటే చూసారు కదా బ్యాక్ గ్రౌండ్ లో చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఊరికే కోట్లు వేసుకొని ఆ చలితో ఇబ్బంది పడి అవేం లేకుండా ఎలాంటి సఫికేషన్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మేలో అయితే ట్రిప్ ని. బట్ కొంచెం ఇంత మంచులో కూడా కొంచెం చెమట్లు ఒక్క చలిలాగా అనిపిస్తుంది. సో ఇదనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఎప్పుడు ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు? మీకు నిజంగా చలి ఇష్టం, చలిని తట్టుకోగలము అనుకున్నట్లయితే బెస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్. లేదు అనుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మే ఆర్ ఇంకా కొంచెం ముందు నెల అట్లా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ మనం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అక్కడ రివర్ చూడండి, రివర్ ఎట్లా ఫ్లో అవుతుందో. మా చిట్టి తల్లి పిలుస్తుంది అత్త రా అని. చూడండి పైన మంచు, కింద నుంచి రివర్, ఇంక ఇట్లా తీస్తే చూడండి స్కై ఎంత బాగుంది కదా. చుట్టూ చూసేద్దాము ఒకసారి. నేను అసలు ఫ్రేమ్ లో ఎలా కనబడుతున్నానో తెలియదు, నాకు తీసుకోవడం రావట్లేదని చెప్పుకోవచ్చు. సో లిటర్లీ ఇది మనాలి ట్రిప్ అనమాట. సో మా చిట్టి తల్లి అయితే అక్కడ ఉంది చూడండి. సో ఎలా పడుకున్నారో మా వాళ్ళందరూ. సో మా చిరుతల్లి అయితే అత్త రా అని పిలుస్తుంది. వెళ్దాం దాని దగ్గరకు ఒకసారి. ఎట్లా ట్రిప్ అనిపించిందా కనుక్కున్నాము. సో రథం యాక్చువల్లీ చాలా పెద్దది. సో రథంలోకి వెళ్ళాలి అంటే ఇంకా లోపలికి వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఓపెన్ చేయలేదని చెప్పారు. సో దానికి చాలా ప్రాసెసింగ్ ఉంటదంట. అన్ని డేస్ రథాన్ని ఓపెన్ చేసి ఉంచారు, కొన్ని డేస్ మాత్రమే రథాన్ని ఓపెన్ చేసి ఉంచుతారు. కాబట్టి యూజువల్ గా ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరి స్పాట్స్ మాత్రం ఇదే అని చెప్తున్నారు. సో చూసారు కదా ఎటు చూసిన మంచు కొండలు. సో అక్కడ చూడండి స్వచ్ఛమైన వాటర్ ఎలా జల 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 జలపాతం నువ్వే సో అన్నట్టుగా అట్లా మనకి ఫ్లో అవుతుంది. సో చూడొచ్చు చుట్టూ మంచు ఉంది, మంచు కింద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. సో ఆ కింద నుంచి వాటర్ ఫ్లో ఎలా నేచర్ ఏదైనా నేచరే కదా. సో నేచర్ కి మించింది ఏది లేదు. సో చూసారా కపుల్స్ అందరూ న్యూలీ మ్యారీడ్ లా ఉన్నారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో యాక్చువల్లీ దీనికోసం చెప్పాలంటే ఎక్స్పెషల్లీ అందరూ చాలా ప్రొటెక్టెడ్ గా వచ్చారు. బట్ చూసారు కదా ఏం చలిలేదు, ఎంత మంచిగా కూడా. సో వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ ఐ హోప్ ఇప్పటికీ మీలో చాలా మంది మనాలి వచ్చి ఉంటారు. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మీరు ఏ సీజన్ లో వెళ్ళారు? మనాలి వెళ్ళడానికి ఏ సీజన్ బెటర్ గా ఉంటది? అన్ని కూడా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. బట్ నేనైతే మేలో వచ్చానమాట. ఎందుకంటే మనకి అటు ఏపీ, తెలంగాణ అటు సైడ్ అంతా కూడా మే అనేసరికి చాలా హాట్ హాట్ గా ఉంటది కాబట్టి అట్లా చిల్ అవ్వాలి అంటే ఈ సీజన్ లో మనాలి బెస్ట్ అనిపించింది. సో కాస్త రిలాక్స్ అవుదాం, వర్క్ స్ట్రెస్ నుంచి బయటకు వద్దామని చెప్పి మనాలి వచ్చామన్నమాట. సో ఫైనల్ గా మాకైతే సూపర్ గా అనిపించింది. ఇక్కడ వెదర్ అయితే ఓకే, మేలో రావడానికి పర్ఫెక్ట్ గా అనిపించింది నాకు. ఎందుకంటే చూసారు కదా బ్యాక్ గ్రౌండ్ లో చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఊరికే కోట్లు వేసుకొని ఆ చలితో ఇబ్బంది పడి అవేం లేక ఎలాంటి సఫికేషన్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మేలో అయితే ట్రిప్ ని. బట్ కొంచెం ఇంత మంచులో కూడా కొంచెం చెమట్లు ఒక్క చలిలాగా అనిపిస్తుంది. సో ఇదనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఎప్పుడు ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు? మీకు నిజంగా చలి ఇష్టం, చలిని తట్టుకోగలము అనుకున్నట్లయితే బెస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్. లేదు అనుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మే ఆర్ ఇంకా కొంచెం ముందు నెల అట్లా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ మనం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అక్కడ రివర్ చూడండి, రివర్ ఎట్లా ఫ్లో అవుతుందో. మా చిట్టి తల్లి పిలుస్తుంది అత్త రా అని. చూడండి పైన మంచు, కింద నుంచి రివర్, ఇంక ఇట్లా తీస్తే చూడండి స్కై ఎంత బాగుంది కదా. చుట్టూ చూసేద్దాము ఒకసారి. నేను అసలు ఫ్రేమ్ లో ఎలా కనబడుతున్నానో తెలియదు, నాకు తీసుకోవడం రావట్లేదని చెప్పుకోవచ్చు. సో లిటర్లీ ఇది మనాలి ట్రిప్ అనమాట. సో మా చిట్టి తల్లి అయితే అక్కడ ఉంది చూడండి. సో
ఎలా పడుకున్నారో మా వాళ్ళందరూ. సో మా చిరుతల్లి అయితే అత్త రా అని పిలుస్తుంది. వెళ్దాం దాని దగ్గరికి ఒకసారి. ఎట్లా ట్రిప్ అనిపించిందా కనుక్కుందాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యాంకర్ సౌమ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.